జగన్ ఫ్యాన్స్ మాట్లాడతారు. ఆ మాట్లాడే ఎదవల వల్లే నాశనం అవుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థం కావట్లేదు. వీళ్ళకి నేర్పిన చదువులు ఎవరు నేర్పారు, సంస్కారం ఎవరు నేర్పారో ఏం అర్థం కావట్లేదు. అదేమంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అంటారు. ఏమో పేర్లు పెట్టుకోవడం ఏందిరా నాయన. అది కాదు ప్రతి దాని మీద మీ పేర్లు ఉండడం ఏంది, మీ ఊరు ఉండడం అసలు ఏంది మీ ఆలోచనలు ఏంది అర్థం కావట్లేదు. ఇప్పటికి జనం నవ్వుకుంటున్నారా నాయన ప్రతి ఒక్కళ్ళు. మీకు అర్థమవుతుందో లేదో, ప్రతి ఒక్క దాని మీద నీ పేరు ఏంది, ఏంది నీ ఆలోచన ఏంది. మరి ఆమె కూడా అట్లాగే మాట్లాడింది, శర్మిల గారు కూడా మాట్లాడింది కరెక్టే. అట్లాగే పులివెందుల్లో గొడ్డలే ఇప్పుడు బాబాయ్ గారి వివేక గారి ఆ కేసులో ఏం మాట్లాడారు, వచ్చేసారు అని చెప్పేసి ఒక సింపతి పొందుదామని ప్లాన్ వేశాడు. అది స్పాట్ లో ఒక్కసారిగా పులిగేకినట్టు మొత్తం దొరికారు గొడ్డలతో అది ఇది అని చెప్పేసి సిబిఐ ఇప్పుడు దాకా నడుపుకొస్తుంది. 5 ఏళ్లలో గవర్నమెంట్ ఉంది. ఏం చేశాడు బాబాయ్ కేసు, నిందితులను ఏమైనా పట్టుకున్నారా, ఏం జరిగింది అనేది ఒకటి ఏమైనా బయటకు వచ్చిందో విషయం ఏమన్నా, వదిలేసేసి ఆయన ఉపయోగించుకున్నారు అని అంటున్నారు అందరూ. అదొక నింద అనేది అట్లాగే ఉంది లైఫ్ లాంగ్. ఈ పేర్ల ఆలోచన ఏంది అర్థం కావట్లా. ఎందుకని ప్రతి దాని మీద ఈయన పేరు ఉండాలా. ఆ భయమేనయ్యా జనాన్ని భయపెట్టేస్తుంది, నీ మీద అభిమానం కూడా పోగొడుతుంది అనేది ఎందుకు గ్రహించట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కావట్లా.